శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా అద్భుతమైన పంచమి కార్యసిద్ధి మహామంత్రం గురించి తెలియజేయాలి అనుకుంటున్నానండి. ఈ మంత్రాన్ని జపించిన వారింట ఎప్పుడూ కూడా సిరి సంపదలు అనేవి వెల్లి విరుస్తూ ఉంటాయన్నమాట. ధనానికి లోటు లేకుండా ధన ప్రవాహాన్ని కలుగచేసే పవర్ఫుల్ పంచమి కార్యసిద్ధి మంత్రం గురించి అయితే మనము తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ మంత్రాన్ని మీరు ఏ సమయంలో జపించాలి, ఏ రోజున జపించాలి, ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి పూర్తి విషయాలను వీడియోలో క్లియర్గా తెలియచేస్తానండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇవ్వండి. నేను సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ అనేది ఇవ్వటం వలన మన వీడియో మనలాంటి వాళ్ళు అంటే ఎంతోమంది అవసరాల్లో ఉన్న వాళ్ళకి షేర్ అవుతుందన్నమాట. ఒక్కరికి ఉపయోగపడినా కూడా మన వంతు సాయం మనం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా రాత్రి వేళల్లో మాత్రమే జపించవలసి ఉంటుందండి. శుక్రవారము, మంగళవారం రోజుల్లో ఎప్పుడైనా కూడా రాత్రిపూట 10 గంటలు దాటిన తర్వాతే ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా మాకు తెలిసిన గురువుగారి గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి. ఆ గురువుగారి పేరు వచ్చి భవానీరాజు గారండి. భార్యాభర్తల సమస్యలు లేదా సంతానం, ప్రేమ, తోడికోడళ్ళు లేదా నమ్మిన వ్యక్తి మోసం చేయడం, విద్య, ఉద్యోగం ఇలాంటి మరెన్నో సమస్యలకు ఒక్క ఫోన్ కాల్ ద్వారా పరిష్కారాన్ని తెలియచేసేటువంటి అద్భుతమైన మహిమలు కలిగినటువంటి శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఆ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి 8897776444. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీ మీద జరిగినటువంటి చెడు ప్రయోగాల గురించి కావచ్చు, వశీకరణం గురించి కావచ్చు, దేనినైనా సరే మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ పూర్తి జాతక విషయాలని, మీకున్న దోషాలని కూడా క్లియర్గా తెలియచేస్తారన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళదామండి. ఈ పంచమి తిథి మహామంత్రాన్ని మీరు పంచమి తిథి రోజు కూడా జపించవచ్చు, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో కూడా జపించవచ్చు అండి. వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి పంచమి తిథి కాబట్టి పంచమి రోజున జపించండి అని ప్రత్యేకంగా చెప్పటం అనేది జరుగుతుంది. లేదు అలా కాకుండా విడి రోజుల్లో చూసాము, మేము ఆ రోజు చూడలేదమ్మా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ రాత్రిపూట పడుకోబోయే ముందుగా 10 గంటల నుంచి రాత్రి 2 గంటల లోపు మీకు కుదిరిన ఎప్పుడైనా సమయంలో మంత్రాన్ని అయితే జపించవచ్చండి. ఈ మంత్రాన్ని మీకు కావలసినంత, మీరు కోరినంత ధనాన్ని ఇవ్వమని అమ్మవారిని అడుగుతూ మంత్రాన్ని అయితే జపించండి. ముందుగా 10 నిమిషాల పాటు అమ్మవారిని మనస్సులో ధ్యానించుకున్న తర్వాత మీకు ఎంత ధనం అనేది కావాలి, ఎంత అప్పు అంటే ఎవరి దగ్గరైనా తీసుకున్న అప్పు తీర్చాలి అనేది ఏదైతే మీ సమస్య ఉందో అది చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని అయితే జపించండి. ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది తెల్లవారేసరికి తీరుతుందన్నమాట. అంతటి శక్తి కలిగినటువంటి పంచమి తిథి మహామంత్రము సర్వకార్యాలను కూడా సిద్ధింపచేస్తుంది. అంటే ఎలాంటి కార్యమైన మీరు తలపెట్టినటువంటి ఆరోగ్యం గురించి లేదా ఐశ్వర్యం గురించి, ధన ప్రవాహము గురించి, ఇట్లా మీరు ఏ కార్యం గురించి అయితే మొదలు పెడుతున్నారో ఆ ప్రతి ఒక్క కార్యాన్ని కూడా సిద్ధింపచేసేటువంటి పవర్ఫుల్ పంచమి తిథి వారాహి మహామంత్రం అన్నమాట. అయితే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా 108 సార్లు అయితే జపించవలసి ఉంటుందండి. జపించిన రోజు ఖచ్చితంగా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ, అమ్మవారిని ధ్యానిస్తూ, అవకాశం ఉంటే అమ్మవారి పూజ చేసుకొని మంత్రాన్ని జపించండి. రాత్రి వేళ మాత్రమే జపించండి. అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటారన్నమాట. మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నానండి. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః. మంత్రం అయితే చాలా క్లియర్గా స్క్రీన్ పైన ఇవ్వటం జరిగిందండి. 108 సార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట. తెల్లవారేసరికి కోరినంత ధనాన్ని మీ కొంగులో, మీ ఇంటిలో, వాకిట్లో పోసే అద్భుతమైన మహాభాగ్యాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా అమ్మ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపించదలుచుకున్న వారు ఆ రోజున పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ తిని ఉండి కానీ అస్సలు జపించకండి. ఎందుకంటే బీజాక్షరాలు కలిగి ఉన్నటువంటి మంత్రాలు అనేటువంటివి ఆ రోజుల్లో జపించకూడదన్నమాట. మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు. ప్రతి ఒక్కరి కోరికలు మనస్ఫూర్తిగా తీరాలని వారాహి అమ్మని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఇచ్చే లైక్ అనేది చాలా చాలా యూస్ అవుతుందన్నమాట. స్వస్తి.